గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 2వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 8వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మనసులో తెలియనటువంటి బాధ, ఉత్సాహం తగ్గడము, కొంచెం నీరసంగా నిస్సత్తుగా ఉండడం ఉన్నా మళ్ళా తిరిగి మీరు పుంజుకుంటారు కాబట్టి కంగారు పడకండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయండి. అలాగే కొత్తగా వ్యక్తులతో పరిచయం కానీ తొందరగా ఇతరులతో సంబంధం పెంచుకోవడం కానీ కనపడుతుంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు బిహేవ్ చేయగలుగుతారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. చేసే పనిని శ్రద్ధతోటి, ఓర్పు, సహనంతో చేయడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు ఈ వారం పూర్తవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. పని దాకా నిద్రపోరని చెప్పచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభాలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయపరంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా కనపడినా మళ్ళా తిరిగి దానికి తగ్గ సంపాదన మాత్రం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఈ వారం అప్పులు ఇచ్చినా, అప్పులు పుచ్చుకున్నా కూడా సమస్యలుగానే ఉన్నాయి కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచిది కాదు. అప్పుల విషయాలకి జోలికి వెళ్ళకండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు రావడం కనపడుతుంది. కంగారు పడకండి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పచ్చు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టేటటువంటి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని జాతకం బాగుంటేనే షేర్లో డబ్బులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని సంతోషపెడతారు. వాళ్ళ కోసం బాగా ఖర్చు పెడతారు. వాళ్ళతో కలిపి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. ఇరుకు పొరుగు వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అవకాశాలను పొందగలుగుతారు. శుభకార్యాల్లోకి పాల్గొంటారు. ఇంకా విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే చక్కని పరీక్షా ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా సమర్థవంతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. గృహ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ సక్సెస్ని, ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియచేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు,
మనస్పర్ధలు లేదా నరదిష్టి నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. సులువుగా గ్రహించగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదిష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. కాబట్టి షేర్లో డబ్బులు పెట్టి మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ని అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడము కనపడుతోంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సంతాన యోగ్యత కనపడుతుంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా నూతనంగా ఆలోచించగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలన్నీ సక్సెస్ అవుతాయి. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి డబ్బులు బాగా పొదుపు చేస్తారని చెప్పచ్చు. వాహనం కొనుగోలు చేయడం కానీ, వాహన సౌఖ్యం కానీ కనపడుతోంది. ప్రేమించినటువంటి వ్యక్తిని బాగా వశపరుచుకోగలుగుతారు. కామ కోరికలు తెచ్చుకోగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విద్యార్థులు కూడా చదవాలన్న తప్పడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చదువు పట్ల ఫోకస్ చేయగలుగుతారు. నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా అనేక రకాల కొత్త వస్తువులు తయారు చేయడం కానీ, లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తుడికి తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో పని పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు కానీ, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడపడం, మీ నడవడికలో మార్పు తెచ్చుకోవడం, ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడంతో పాటుగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారపరంగా లాభాలు కనపడుతున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సరైన సమయానికి అమలుపరచడంతో పాటుగా లబ్ధి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ